అనేది అలా తీసేసుకుందాము. మనకి నెక్ విడ్త్ 2.5 తీసుకుంటున్నాం కనుక దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రానే ఉండాలి, కానీ తక్కువైతే ఉండొద్దు. ఫస్ట్ మనం నెక్ పీస్ ఇలా స్ట్రైట్ లైన్ చేసేసుకొని ఫస్ట్ పైన ఈక్వల్గా లేదు కనుక ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి 2.5 నెక్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. పీజింగ్ మార్కింగ్ గమ్ లోపల వైపు ఉండాలి, గమ్ లేని సైడ్ మార్క్ చేసుకోవాలి. నెక్ లెంత్ వచ్చేసి 6.5. ఇది ఫ్రంట్ నెక్. ఇప్పుడు స్క్వేర్ బాక్స్ కొట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ డ్రా చేసుకోవచ్చు. నేను కొంచెం కర్వ్ షేప్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను కనుక ఇలా అనేసి దీన్ని ఇలా డ్రా చేసుకుంటాను. ఇందులోనే ఏ డిజైన్ అయినా డ్రా చేసుకోవచ్చు. మీకు ఇలా డ్రా చేసుకుంటాను. మనకు చుట్టూ ఒక 1 ఇంచ్ ఇలా ఉండేటట్టు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇది కట్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ ఇక్కడ నుంచి మనం ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అవుట్లైన్ కట్ చేసుకొని తర్వాత మెయిన్ది కట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఇది నెక్, ఇది పైన స్ట్రైట్ లేదు కనుక ఇదంతా స్ట్రైట్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం మనకి టోండా పెట్టుకున్నాం కనుక మనకు జరిగిపోకుండా ఉండడానికి కొంచెం వదిలేసి ఇలా కట్ చేసుకుంటూ ఇది వేస్ట్ చేసి మధ్యలో పాటు ఇది మనకి నెక్ డిజైన్ యాడ్ ఇలా వస్తుంది షేప్. ఇలా నెక్ డిజైన్ తీసుకోవాలి.